రాజశాసనాన్ని ధిక్కరించినందుకు సత్కారం. స్వర్ణసింధు అనే నదికి ఇరువైపులా సిరిపురం, జింకలమిట్ట అనే గ్రామాలున్నాయి. అన్ని సౌకర్యాలున్న పెద్ద ఊరు సిరిపురం, చిన్న చిన్న పల్లెల సముదాయం జింకలమిట్ట. ఆ పల్లెల ప్రజలు అనేక అవసరాల నిమిత్తం సిరిపురానికి రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రాకపోకల్లో స్వర్ణసింధు నదిని దాటించడానికి ఒకే ఒక పడవ ఉంది. ఆ పడవ నడిపేవాడి పేరు వరదయ్య. ఒకరోజు సిరిపురం నుంచి జింకలమిట్టకు ఆఖరి ప్రయాణంలో పరిమితికి సరిపడే జనం చేరుకున్న తర్వాత ఓ వృద్ధుడు కొడుకు సహాయంతో వచ్చాడు. అతడు తీవ్ర జ్వరంతో స్వయంగా నిలబడలేని స్థితిలో ఉన్నాడు. అతడు సిరిపురంలోని వైద్యుడి దగ్గర పరీక్ష చేయించుకుని మందులు తెచ్చుకున్నాడు. అతడు త్వరగా ఇంటికి వెళ్ళి మందులు వేసుకుని విశ్రాంతి తీసుకోవాలి. అదేవిధంగా వైద్యుడి దగ్గర పరీక్షలు చేయించుకుని ఒక గర్భిణి తన తల్లి సహాయంతో వచ్చింది. పడవ పద పద ఆ నలుగురిని పడవలోకి రానివ్వకుండా వరదయ్య అడ్డుకున్నాడు. కారణం రాజశాసనం. పడవ ప్రమాదాలు నివారించడానికి పరిమితికి మించి జనంతో పడవ నడిపిన సరంగులకు 100 కొరడా దెబ్బల శిక్ష విధిస్తానని రాజుగారు శాసనం చేశారు. రాజశాసనం ప్రకారం వరదయ్య పడవకు నిపుణులు నిర్ణయించిన సంఖ్య 30. పడవలోకి 30 మంది చేరుకున్న తరువాతే వరదయ్య ఆ నలుగురిని అడ్డుకున్నాడు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న వృద్ధుడి, గర్భిణి దుస్థితి చూశాక పడవలో ఉన్న వారికి జాలి కలిగింది. కానీ ఎవరూ నోరు మెదపలేకపోయారు. జింకలమిట్టకు చెందిన ప్రవీణుడనే యువకుడు మాత్రం సహించలేకపోయాడు. విద్యాభ్యాసం ముగించుకొని ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. అతడు పైకి లేచి వరదయ్య దగ్గరికి వచ్చి ఆ నలుగురిని పడవలోకి అనుమతించవలసిందే, లేకుంటే నేను పడవ కదలనివ్వను. ఇదే ఆఖరి ప్రయాణం కాబట్టి పడవ మరోసారి వచ్చే అవకాశం లేదు. తెల్లవారే వరకు ఇక్కడ వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటుంది. మనలో మానవత్వం లేదా అన్నాడు ఆవేశంగా. చట్టం మాటేమిటి? దేశంలోని ఏ చట్టాన్నైనా అతిక్రమించిన వారిని పట్టుకోవటానికి గూఢచారులు సంచరిస్తుంటారు. వారు ఏ క్షణంలోనైనా, ఏ ప్రదేశంలోనైనా, ఏ రూపంలోనైనా ప్రత్యక్షం కావచ్చు. వాళ్ళ చేతుల్లో చిక్కి నన్ను కొరడా దెబ్బలు తినమంటావా అంటూ అశక్తతను తెలియజేశాడు వరదయ్య. శాసనాన్ని ధిక్కరించడం అంటే తిరుగుబాటు చేయడమే. నీలో ఉన్న ఉడుకునెత్తురు నాలో లేదు. ఇంత బాధనెందుకు? పడవలోంచి ఓ నలుగురు దిగిపోతే ఆ నలుగురిని చేర్చుకోగలను అన్నాడు వరదయ్య. పడవ నుంచి దిగిపోయి నది ఒడ్డున రాత్రంతా గడపడానికి ఎవరు ముందుకు రారు. ఎందుకంటే అక్కడ రాత్రి గడవటానికి ఎటువంటి సౌకర్యము లేదు. ముళ్ళ పొదలు పరుచుకొని ఉన్న ప్రదేశం అది. పైగా చలి, చీకటి. ప్రవీణుడు తన మాటల నైపుణ్యంతో పడవ దిగటానికి ఓ 3 యువకుల్ని ఒప్పించగలిగాడు. తనతో పాటు 4 పడవ దిగిపోవడంతో ఆ 4కి చోటు లభించింది. పడవ వెళ్ళిపోయింది. ప్రవీణుడు ఎండు పుల్లలు తెచ్చి చలిమంట వేశాడు. మంచి కబుర్లతో ఆ 3కి కాలక్షేపం అయ్యేలా చేశాడు. మరుసటి ఉదయం పడవ రావడంతో ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. 4 రోజుల తర్వాత రాజు విజయశేఖరుడి నుంచి ప్రవీణుడికి పిలుపు వచ్చింది. ప్రవీణుడితో పాటు పడవ దిగిన 3లో ఒకడు రాజుగారి గూఢచారి. అతడు పడవ దగ్గర జరిగిన సంఘటన గురించి సమస్తం రాజుకు వర్తమానం పంపాడు. దీంతో రాజుగారి నుంచి ప్రవీణుడికి ఆ పిలుపు వచ్చింది. రాజశాసనాన్ని ధిక్కరించినందుకు ప్రవీణుడికి శిక్ష తప్పదని అందరూ అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా రాజు ప్రవీణుడిని రవాణా శాఖ పర్యవేక్షణాధికారిగా నియమించి సత్కరించాడు. దీనుల పట్ల జాలి, దయ ఉండి వారి తరపున పోరాడగల ధైర్యం ఉన్నందున అతడికి ఆ పదవి దక్కింది. లోపాలతో ఉన్న ఆ చట్టానికి ఒక సవరణ చేశాడు. వృద్ధులు, దివ్యాంగులు, వ్యాధిగ్రస్తులకు ఎప్పుడూ
ప్రథమ ప్రాధాన్యం ఉంటుందనేది ఆ సవరణ. ఆ చట్టం ప్రజలకు ఎంతో నచ్చింది. అందుకే ఒకసారి ఆలోచించండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్. ఓం శాంతి శాంతి శాంతి.